మా ఫామ్ పేరు వచ్చేసి ఆర్ఎల్డి డైరీ ఫామ్ అండి. ఇక్కడ మార్నింగ్ 4 o'clock నుంచి మన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 4 o'clock లేవగానే ఫస్ట్ వీటికి క్లీన్ చేయడం జరుగుతుంది. ఫారం మొత్తం పేడ అంతా తీసేసి శుభ్రంగా కడగడం జరుగుతుంది. జరిగిన తర్వాత వాటికి ఫస్ట్ దానా ఇస్తామండి. దానా ఇచ్చేసి పాలు తీయడం స్టార్ట్ అవుతుంది అరౌండ్ 5 o'clockకి. 5 నుంచి 6:30 6 గంటల వరకు పాలు తీయడం జరుగుతుంది. తీసిన తర్వాత వాటికి గడ్డేసేసి పాలు డిస్ట్రిబ్యూషన్కి వర్కర్ అనేది వెళ్ళిపోతాడు. సో తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ కావాల్సిన పచ్చిగడ్డి మొత్తం కోసుకోవడానికి వేరే బీహార్ అతను వాళ్ళు వెళ్ళిపోతారు. అరౌండ్ 9-10 గంటలకల్లా సాయంత్రం కావాల్సిన గడ్డి కూడా కట్ చేయడం జరుగుతుంది. ఇక 10 నుంచి 3 వరకు వాళ్ళకి రెస్ట్ చేయడం జరుగుతుందండి. వాళ్ళు వండుకోవడం కానీ నిద్రపోవడం కానీ. మళ్ళీ 3 గంటల నుంచి కోసిన గడ్డిని చాప్ కట్టర్ వేసుకోవడం. నెక్స్ట్ ఈవినింగ్కి దానాన్ని 1 గంట ముందు 2 గంటల ముందు ప్రిపేర్ చేసుకోవడం, ఇవంతా స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ 3 గంటల సేమ్ ప్రాసెస్ అండి. పేడ తీయడం, కడగడం. 4:30 నుంచి పాలు తీయడం స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 6-6:30 కల్లా పాలు తీయడం, మార్కెట్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో వాళ్ళు రిటర్న్ వచ్చేసరికి 8 గంటలకల్లా వాళ్ళ పని పూర్తవుతుందండి. సో 8 నుంచి వాళ్ళు ఇక నైట్ భోజనం కానీ అవన్నీ చేసుకొని 9:30-10 కల్లా వాళ్ళు పడుకుంటారు. సో ఇదంతా డైలీ రొటీన్గా జరుగుతూనే ఉంటుందండి ఇక్కడ మా ఫారంలో. ఎప్పుడైనా ఒక ఆదివారం 10 రోజులకు ఒకసారి వాళ్ళకి ఎక్స్ట్రా ఏంటంటే నీళ్లు పెట్టడం, గడ్డికి ఏమన్నా చిన్న చిన్న పిచ్చి మొక్కలు అలా ఏమంటే ఫామ్ చుట్టూ పరిసరాలని క్లీన్ చేసుకోవడం, ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుంటాను 10 days 15 daysకి. సో ఈ సైకిల్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. దీని నుంచి ప్రాఫిట్ అయితే కనుక మనకు అవి దోళ్ళండి. మనం బయట నుంచి యానిమల్స్ కొనకుండా మన ఫామ్లో పుట్టిన యానిమల్స్ మనకి పాలు అయితే ఎప్పుడు ఇస్తాయో అప్పటి నుంచి మనం ప్రాఫిట్లో ఉండదు. నేను డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు నేను గేదెలు కానీ ఏమి అమ్మలేదండి. క్రాసింగ్కి వాటికి పెంచుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను ఫస్టే చెప్పాను, నేను 2nd లాక్టేషన్ 3rd లాక్టేషన్ తెచ్చింది ఎక్కువ రోజులు మన ఫామ్లో ఉండాలి, ఎక్కువ డెలివరీస్ ఆ గేదెల నుంచి బేబీస్ తీసుకోవాలన్నది నా కాన్సెప్ట్. ఎందుకంటే అంతంత తిరిగి ఖర్చు పెట్టి తెచ్చింది ఒక లాక్టేషన్కి అమ్మేస్తే మనం దాని నుంచి వచ్చే లాభమే ఉండదు. 2-3 ఏళ్ళు కనీసం 3-4 ఏళ్ళైనా మనం మన ఫామ్లో ఉంచి వాటి నుంచి కనీసం ఒక 5 పిల్లల్ని తీసుకోవాలనేది నా కాన్సెప్ట్ అండి. సో అది కట్టకపోవడం, అది వెంటనే అమ్మేయటం, దాని మీద ఫైట్ చేసి ఎలాగైనా దాన్ని మళ్ళీ ప్రెగ్నెంట్ చేసేలాగా డాక్టర్ సజెషన్ తీసుకోవడం, దాన్ని ఎలాగైనా మళ్ళీ ప్రెగ్నెంట్ చేయడం, అంతేగాని అమ్మటం అయితే ఇంతవరకు జరగలేదు. ఈ ఆర్ఎల్డి ఫామ్స్లో పాలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ ఎక్కువగా ఉన్న కారణానికి మీరు బయట తీసుకునే పాలు 1 లీటర్ తీసుకున్నా కూడా మీకు ఇంత కర్డ్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఇక్కడైతే 1/2 లీటర్ తీసుకున్నా మీకు కర్డ్ బాగా వస్తుంది, బాగా గట్టిగా వస్తుంది. దాంతో అసలు ఆ కర్డ్ పైన మీగడ వస్తుంది కదండి, ఆ మీగడంతా కూడా గీగా తయారు చేసుకుంటే నేను ఇంట్లో కేవలం 1 లీటర్ మాత్రమే తీసుకుంటానండి ఇంట్లోకి, నా హౌస్ హోల్డ్ పర్పస్కి. ఆ 1 లీటర్లోనే నాకు 1 kg గీ అవుతుంది 1 monthలో. అలా అంతా తీసేసి తోడుపెట్టినా కూడా నాకు బాక్స్లో గట్టిగా రాయిలాగా తోడుకుంటుంది పెరుగు. అందువల్ల ఈ క్వాలిటీస్ వల్లనే ఈ ఆర్ఎల్డీని రికమెండ్ చేస్తున్నానండి. ఎవరైనా ఇందులోకి రావాలని అనుకున్నప్పుడు ఫస్ట్ దీని గురించి కంప్లీట్గా తెలుసుకొని రావడం చాలా బెటర్. ఎందుకంటే మేము ఏమీ తెలియకుండానే స్టార్ట్ చేసాము, అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము. మేము ఎలా అంటే స్టార్ట్ చేసి మేము పని చేస్తూ పని నేర్చుకోవడం లాగా అయింది, చాలా టఫ్ పార్ట్ అయింది. ఎవరైనా కూడా రావాలని అనుకున్నప్పుడు కొంచెం ముందు నేర్చుకొని అన్ని విషయాలు తెలుసుకొని వెటర్నరీ సపోర్ట్ తోటి హెల్త్ గురించి కూడా, ఈ యానిమల్స్ హెల్త్ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైనా కూడా ఏమీ తెలియకుండా వచ్చేదానికంటే కూడా కొంత నేర్చుకొని రావడం చాలా బెటర్గా ఉంటుంది. యానిమల్స్ హెల్త్ గురించి కూడా, ఈ మెడిసిన్స్, వ్యాక్సిన్స్ వీటన్నిటి గురించి, డెలివరీ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా మార్కెటింగ్ సైడ్ ఎక్కడ అమ్మాలి, ఎలా అమ్మాలి, ఎక్కడెక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, మార్కెటింగ్ ఆప్షన్స్, స్వీట్ షాప్స్, టీ స్టాల్స్, ఇట్లా ఇవన్నీ చెక్ చేసుకొని, బేకరీస్ ఇవన్నీ చెక్ చేసుకొని, ఇంకా మన దగ్గర ఉంటే కనుక ఇంకా పాలు ఏదైనా మిగులుతున్నాయి అని అనిపించినప్పుడు ఇంకా బై ప్రోడక్ట్స్ని తయారు చేసుకొని వాటిని కూడా ఎలా సేల్ చేయాలి, వాటిని ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఇవన్నీ విషయాల గురించి కొంచెం ముందుగానే ట్రైనింగ్ లాగా తీసుకొని అన్ని విషయాలు తెలుసుకొని ఇందులో స్టార్ట్ అవ్వడం చాలా మంచిది. ఏమీ తెలియకుండా ఫస్ట్ మేము వచ్చేసాము, దానివల్ల ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడ్డాము. ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇవన్నీ తెలుసుకొని వచ్చినట్లయితే చాలా హ్యాపీగా మీరు ముందు నుంచి నష్టం లేకుండా రన్ చేసుకోగలగడం ఈజీ అవుతుంది.
నా పేరు తిరుమలరావు. మా ఊరు వచ్చి గరుపాలెం, మా జిల్లా వచ్చి గుంటూరు జిల్లా, మండలం వచ్చి చేబ్రోలు మండలం. ఆదిల్ డైరీ ఇది చాలా బాగుంటుంది, పాలు కూడా బాగుంటాయి. టైంకి వచ్చి ఇంటికి వస్తారు ప్యాకెట్ తెచ్చి. మామూలు పాలకి ప్యాకెట్ పాలకి ఆర్ఎల్డి డైరీ పాలకి తేడా అయింది. ఈ ప్యాకెట్లు అంటే ఏంటి బాగుంటాయి, ఆ ప్యాకెట్లు అంటే నిల్వ ఉంటాయి. ఈ ప్యాకెట్లు అంటే ఒకరు ఇంట్లో ఇంటికి బాగుంటాయి, పిల్లలకి బాగా అన్నీ కలిసి ఉంటాయి. గేదెలకు అయ్యా డైరీ అంటే అన్ని రకాలు కలుపుతారు, ఇంకా పాలు, ఆవు పాలు అన్నీ కలిపి ప్యాకెట్ ఇచ్చేస్తారు. అవి నిల్వ ఉండడానికి కెమికల్ అవన్నీ కలుపుతారు కదా. పాల ప్యాకెట్ వచ్చేసరికి మనకి ఎన్ని రావు. దీనికి వచ్చి వచ్చింది సత్యం మజ్జిగ, నెయ్యి అయితే వచ్చింది. డైరీ అంటే ప్యాకెట్లు ఓన్లీ పాల వరకు పంపిస్తారు. దీంట్లో నెయ్యి వచ్చింది, పెరుగు ఉంటూ గడ్డ పెరుగు వచ్చింది, నెయ్యి చచ్చిపోయే నెయ్యి ఉంటుంది. ప్యాకెట్ పాలు వచ్చేసి 30 రూపాయలు, ఇది వచ్చేసరికి 40 రూపాయలు. తేడా అంటే దానికి వచ్చేది ఓన్లీ పాలే, దీనికి వచ్చి పెరుగు వచ్చింది, పెరుగులో వెన్న వచ్చింది, చచ్చిపోయే నెయ్యి తీసుకోవచ్చు. దానికంటే ఓన్లీ పాలు వరకు జున్ను ముక్కలాగా ఉండేది పెరుగు అయితే. తినటానికి అసలు నోటికి అసలు ఇంకోసారి తినిపోతుంది పెరుగు అయితే. మామూలు పెరుగు అంటే మెత్తగా పట్టుకోగానే మెత్తగా జున్నులాగా ఉండదు, ప్యాకెట్ కదా. ఇది వచ్చేసరికి మామూలు గేదెల పాలు, సత్యమైన గేదెల పాలు కదా. మనకు వచ్చే తోడుకునే వాళ్ళకి కొట్టుకుని గడ్డ వెళ్ళి 2 రోజులు ఉండదు, గట్టిగా 2-3 రోజులు కూడా ఉండదు. అది మేగడ తీసి పక్కన పెడితే మొత్తం 6 రోజులు తీసాను ఒక పక్కన నెయ్యి అయ్యింది. తిరగ పెడుతుంటే వాసన మామూలుగా రాదు.